హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం రియాక్ట్లో డైనమిక్గా ఒక వాల్యూస్ని ఎలా పాస్ చేద్దాము అనేది చూద్దాం. సో డైనమిక్గా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అప్లికేషన్లో ఈ టైటిల్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైం, ఇవేవి చూసుకున్నా మనం హార్డ్ కోడ్ చేసాం. హార్డ్ కోడ్ అంటే ఈ టెక్స్ట్ని మనం మన అప్లికేషన్లో టైప్ చేసాం. బట్ ఇది అన్ని ప్లేసెస్లలో వర్క్ అవుతుంది అన్న గ్యారంటీ మనకు ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి లాగిన్ అయ్యారు. సో అక్కడ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ కనిపించాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ లాగిన్ అయినప్పుడు అతని డీటెయిల్స్ కనిపించాలి. సో అలా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ని మనం హార్డ్ కోడ్ చేయలేదు. సో డైనమిక్గా లాగిన్ అయిన పర్సన్ని బట్టి దానికి రిలేటెడ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్ప్లే చేయాలి. సో అలా మనం డైనమిక్గా వాల్యూస్ని ఎలా డిస్ప్లే చేద్దాము అనేది ఇప్పుడు చూద్దాం. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఈ test.js అండ్ test.css అని చెప్పి 2 ఫైల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. మీరు కాంపోనెంట్స్ దగ్గరికి వచ్చి ఈ ఫోల్డర్లో న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసి ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ అండ్ ఆ test.js అండ్ test.css అనే 2 ఫైల్స్ని అయితే క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తాం? ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ అని క్లిక్ చేసి నేమ్ ఇచ్చేయడం. .js అని ఎక్స్టెన్షన్ ఇస్తే js ఫైల్, .css అని ఎక్స్టెన్షన్ ఇస్తే css ఫైల్. అండ్ ఆ ఫైల్స్ లో ఉన్న కోడ్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ test.js లో కాపీ పేస్ట్ చేయండి అండ్ test.css లో కాపీ పేస్ట్ చేయండి. వన్స్ ఈ చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ app.js లో ఆ టెస్ట్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకొని ఈ హెడర్ అండ్ ఈ యూజర్ ఇన్పుట్ ని కామెంట్ చేసి, కామెంట్ ఎలా చేస్తాం? కంట్రోల్ క్వశ్చన్ మార్క్ చేసేసి మనం ఇక్కడ ఆ టెస్ట్ ఫైల్ అయితే ఒక నార్మల్ HTML ఎలిమెంట్ లాగా రెండర్ చేద్దాం. సో వన్స్ మనం ఈ చేంజెస్ ని సేవ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ లో జస్ట్ ఇలా ఒక బటన్, దీనిపైన ఒక టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ test.js ఫైల్లో ఏముందంటే ఇక్కడ ఒక h1 ట్యాగ్ ఉంది. ఇందులో మనం 10 అనే టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు మనం డైనమిక్ గా ఈ h1 లో వాల్యూని ఎలా పాస్ చేద్దాము అనేది చూద్దాం. డైనమిక్ గా అంటే ఏంటంటే ఇక్కడ ఇంక్రిమెంటెడ్ వాల్యూ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ వాల్యూని నేను ఈ h1 మధ్యలో రిప్రజెంట్ చేయాలి. అంటే ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూలో ఏ వాల్యూని అయితే నేను స్టోర్ చేస్తానో ఆ వాల్యూ నాకు ఇక్కడ h1 ఎలిమెంట్ మధ్యలో రావాలి. సో అది ఎలా చేస్తారు అంటే జస్ట్ సింపుల్ 10ని రిమూవ్ చేసేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఈ కర్లీ బ్రేసెస్లలో ఇంక్రిమెంటెడ్ వాల్యూ, ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇది ఇంక్రిమెంటెడ్ వాల్యూ ఉండాలనే అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు డైనమిక్గా ఏ వేరియబుల్ నేమ్ని అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇస్తే రియాక్ట్ ఇక్కడ పాపప్ వస్తుంది చూడండి. బై డిఫాల్ట్ ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూలో ఏ వాల్యూ అయితే స్టోర్ అయిందో ఆ వాల్యూని ఈ h1లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా మనం డైనమిక్గా పాస్ చేస్తాం. అదే ఇక్కడ బటన్లో చూస్తే నేను ఇంక్రీజ్ అని పాస్ చేశాను. ఇక్కడ ప్లేన్ టెక్స్ట్ లాగా పాస్ చేశాను. మీరు కర్లీ బ్రేసెస్ లేకుండా పాస్ చేస్తే జస్ట్ అక్కడ ఉన్న టెక్స్ట్ని మాత్రమే తీసుకుంటుంది. అదే కర్లీ బ్రేసెస్లలో పాస్ చేస్తే ఈ కర్లీ బ్రేసెస్లలో ఉన్న వాల్యూ ఆర్ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో దాన్ని చూపెడుతుంది. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంటెడ్ వాల్యూలో స్టోర్ అయిన వాల్యూ వచ్చేసరికి 20. సో ఇంక్రిమెంటెడ్ వేరియబుల్లో 20 స్టోర్ అయింది కాబట్టి మనం కర్లీ బ్రేసెస్లలో ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూని రిప్రజెంట్ చేసాం కాబట్టి ఈ 20ని మనకి h1 ట్యాగ్లో చూపెడుతుంది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నాకు 20 కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ ప్లేస్లో కూడా ఏం చేస్తానంటే ఇంక్రీజ్ని రిమూవ్ చేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూని పాస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు బటన్ నేమ్ కూడా వచ్చేసరికి ఏముంటుందంటే 20నే ఉంటుంది. ఎందుకు? ఇక్కడ నేను పాస్ చేసినప్పుడు ఇంక్రిమెంటెడ్ వాల్యూ దేన్ని చూపెడుతుందో, ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూ అనే వేరియబుల్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అవుతుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డైనమిక్గా వాల్యూస్ని అయితే పాస్ చేస్తాం. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఈ బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంది. అదేంటి? ఇంక్రిమెంట్ హ్యాండ్లర్. సో ఇంక్రిమెంట్ హ్యాండ్లర్లో నా ఇంక్రిమెంటెడ్ వాల్యూని ఎవ్రీ టైం 20తోని మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నా ఇంక్రిమెంటెడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయిన వాల్యూ నాకు h1లో కనిపించాలి. సో దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. సింపుల్, నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం కోడ్ ప్రొవైడ్ చేసి పెట్టాను కాబట్టి మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూ చేంజ్ అయ్యి ఇక్కడ కనిపించాలి. సో ఒకసారి ట్రై చేద్దాం. బట్ నేను ఇక్కడ బటన్ క్లిక్ చేస్తున్నా కూడా నాకు వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు.
సో యాక్చువల్గా మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుందో లేదో చూద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బటన్ క్లిక్డ్ అని ఇస్తున్నా. అంటే నాకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే ఈ అవుట్పుట్ అనేది నా కన్సోల్లో రావాలి. సో వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్, ఈ కన్సోల్లో ఉన్న మనం ఇంక్రీజ్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాం. నాకు బటన్ క్లిక్ అని వస్తుంది. నేను క్లిక్ చేసిన ప్రతిసారి ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. 11 అయింది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నాకు H1లో మాత్రం వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో అసలు ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూ చేంజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే కన్సోల్ డాట్ లాగ్లో నేను జస్ట్ ఇంక్రిమెంటెడ్ వాల్యూనే పాస్ చేశాను వితౌట్ కర్లీ బ్రేసెస్. బట్ ఇక్కడ విత్ కర్లీ బ్రేసెస్ తోటి పాస్ చేశాను. ఈ డైనమిక్గా వాల్యూని పాస్ చేసేటప్పుడు ఓన్లీ ఈ మనం ఎక్కడైతే ఈ HTML టెంప్లెట్లో JSXలో ఉన్నామో అక్కడ డైనమిక్గా పాస్ చేయడానికి మాత్రమే మనం కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి. అదర్వైజ్ మనం జస్ట్ ఎలా రిఫర్ చేస్తామో అలా రిఫర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ మనం ఇంక్రిమెంటెడ్ వాల్యూ ఉంది, ఇంక్రిమెంటెడ్ వాల్యూని ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ చేంజెస్ని నేను సేవ్ చేసిన తర్వాత నా ఇంక్రిమెంటెడ్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో నేను ఇక్కడ కన్సోల్ని రిఫ్రెష్ చేసి ఇంక్రీజ్ క్లిక్ చేస్తాను. సో 400 అనే అవుట్పుట్ వచ్చింది. 400 ఎందుకు వచ్చింది? నా ఇనిషియల్ వాల్యూ 20 ఉంది. నేను 20తోని మల్టిప్లై చేసా 400. ఓకే, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. చేంజ్ అయింది. బటన్ క్లిక్డ్ వచ్చింది, అంటే నా బటన్ క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ 8000 వచ్చింది. మళ్ళీ క్లిక్ చేద్దాం. ఓకే, నా ఈవెంట్ ట్రిగ్గర్ అవడం వల్ల నా మెథడ్ కాల్ అయింది, నా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఇంక్రిమెంటెడ్ వాల్యూ అనేది మనం అనుకున్నట్టుగా చేంజ్ అవుతుంది. 20 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అండ్ ఇక్కడ కన్సోల్ వరకు ఆ వాల్యూ వస్తుంది. బట్ ఏదో ఒక రీజన్ తోటి ఈ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ అనేది ఈ H1 ఎలిమెంట్లో మనకి కనిపించట్లేదు. సో ఇక్కడ ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇక్కడ ఈ వాల్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. సో దీనికి రీజన్ ఏంటంటే రియాక్ట్ బిహేవియర్. సో రియాక్ట్ ఇలానే బిహేవ్ చేస్తుంది. రియాక్ట్లో మనం ఏదన్నా వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి HTMLలో రెండర్ చేసిన తర్వాత మళ్ళీ మనం కనుక ఇలా వాల్యూని చేంజ్ చేస్తే రియాక్ట్ దాన్ని పట్టించుకోదు. జస్ట్ ఎవర్రా నువ్వు అని చెప్పేసి అంటుంది. వన్స్ ఒక వాల్యూని రియాక్ట్ రెండర్ చేసిన తర్వాత నువ్వు దీన్ని 1,00,000 సార్లు చేంజ్ చేసినా కూడా రియాక్ట్ అసలు దాన్ని కేర్ చెయ్యదు, రియాక్ట్ పట్టించుకోదు, మన కాంపోనెంట్లో డిస్ప్లే చేయదు. అందుకే ఇక్కడ వాల్యూ ఇన్నిసార్లు ఇంక్రిమెంట్ అవుతున్నా కూడా మనకి ఇక్కడ కనీసం చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే మనం కౌంట్ చేయలేనంత పెద్ద వాల్యూ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం మనం ఇనిషియల్గా చూపెట్టిన 20 మాత్రమే ఉంది. సో దీనికి రీజన్ ఏంటి? దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి? ఒక వేరియబుల్ని అప్డేట్ చేసిన తర్వాత మన యూఐలో మనం ఎలా చూపెట్టాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇన్ కేస్ మీకు కనుక దీనికి సొల్యూషన్ తెలిస్తే ఒకసారి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.